ధ్యానం కోసం స్థలాన్ని సృష్టించడం. మీరు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, అది చిన్న ఆలయం కావచ్చు, ఇంట్లో ఒక మూల కావచ్చు, అక్కడ మీరు ప్రతిరోజు ధ్యానం చేసుకోవచ్చు. అప్పుడు ఆ మూలని మరే ఇతర పనికి ఉపయోగించవద్దు, ఎందుకంటే ప్రతి పని దాని ప్రకంపనలను సృష్టిస్తుంది. అందుకని ఆ మూలని కేవలం ధ్యానం కోసమే ఉపయోగించండి, ఇంకో పనికి ఉపయోగించకండి. అప్పుడు మూలన ఉన్న స్థలం మారుతుంది, అది ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తుంది. ఆ మూల మీకు ఉపయోగకరంగా మారుతుంది. ఆ పరిసరం ప్రత్యేకమైన ప్రకంపనని సృష్టిస్తుంది. ఆ ప్రత్యేక పరిసరంలో మీరు సులభంగా మరింత లోతుల్లోకి వెళ్ళగలరు. అందుకే ప్రార్థనకి, ధ్యానానికి ఒక స్థలం కోసం ఆలయాలు, చర్చిలు, మసీదులు సృష్టించబడ్డాయి. మీరు ధ్యానం కోసం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. అది కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ శరీరం, మనసు, యాంత్రికమైన చలనాలు ప్రతిరోజు ఒక ప్రత్యేక సమయంలో, మీరు భోజనం చేస్తే అదే సమయానికి ఆహారం కావాలని మీ శరీరం ఆరాటపడుతుంది. కొన్నిసార్లు దానిపైన మీరు ప్రయోగాలు చేయవచ్చు. మీరు 1 గంటకు భోజనం చేస్తే గడియారం 1 గంటన్నర చూపిస్తే అదే సమయానికి మీకు ఆకలి వేస్తుంది. ఒకవేళ గడియారం సరి అయిన సమయం చూపించకపోయినా కూడా అప్పుడు బహుశా 1 గంట కాకుండా 12 గంటలు కావచ్చు, లేదా 11 గంటలు కావచ్చు. కానీ గడియారంలో 1 గంట అయితే ఆ సమయం సరైంది కాకపోయినా మీకు ఆకలి కలుగుతుంది. శరీరం యాంత్రిక నిర్మాణం, మనస్సు కూడా యంత్రమే. ఒక చోట ఒకే సమయంలో రోజు ధ్యానం చేస్తే మీ శరీరంలో, మనస్సు ధ్యానం పట్ల దాహం ఉత్పన్నమవుతుంది. ప్రతిరోజు ఆ ప్రత్యేక సమయంలో మీరు శరీరం, మీ మనస్సు ధ్యానానికి వెళ్ళమని మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అవి సహాయకారిగా ఉంటాయి. మీలో ఒక స్థలం సృష్టించబడి అదొక ఆకలిగా, దాహంగా మారుతుంది. మొదట్లో ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు ఓ బిందువుగా వస్తారో, ఎక్కడైతే ధ్యానం అన్నది సహజంగా మారి మీరు ఎక్కడైనా, ఏ స్థలంలోనైనా ధ్యానం చేయగలిగితే అప్పుడు మీరు ధ్యాన స్థితికి చేరుకుంటారు. అలాంటి స్థితి వచ్చే వరకు శరీరానికి, మనస్సుకు సంబంధించిన ఈ యాంత్రిక వనరులను ఉపయోగించండి. అది మీకు ఒక వాతావరణాన్ని ఇస్తుంది. మీరు దీపం ఆర్పేయండి, గదిని చీకటిగా చేయండి, ఒక ప్రత్యేకమైన పరిమళాన్ని వాడండి, అది గదిలో వ్యాపిస్తుంది. మీకంటూ ఓ ప్రత్యేకమైన వస్త్రాన్ని వాడండి.